ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం శనిగ్రహం యొక్క మార్పు కాదండి, వక్రగతి. అంటే మార్పు అంటే శనిగ్రహం చాలా మందికి మార్పులు ఇస్తుంటాడు. శని వక్రగతిలో మీనరాశిలో ఉంటే ఏ ఫలితాలు ఇస్తాడు, మీనరాశిలో ఉన్నాడు, 12 రాశుల వారికి ఏ ఫలితాలు ఇస్తాడో తెలుసుకుందాం. శనీశ్వరుడు వక్రగతిలో ఉండడం వల్ల చెడు ఫలితాలే ఎక్కువగా ఉంటాయి. అసలు శనీశ్వరుడు ఎప్పటి నుంచి వక్రగతిలో ఉంటున్నాడు, ఎప్పటి వరకు ఉంటాడో తెలుసుకుందాం. 27th జూలై 2026 నుండి 10th డిసెంబర్ 2026 అంటే 137 డేస్ 137 రోజుల పాటు శనీశ్వరుడు వక్రగతిలో ఉన్నాడు. మీనరాశిలో బలంగా ఉన్నాడు. అంటే చెడు ఫలితాలు ఎక్కువ ఇస్తాడు అనమాట. అంటే ఏళ్ళనాటి శని ప్రభావము, అర్ధాష్టమ శని ప్రభావము, అష్టమ శని ప్రభావం కూడా ఉంటుంది. ఇప్పుడు మనం 12 రాశుల మీద ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్, ప్రభావం, చెడు ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాం. ధనుసు రాశి వారికి ఆయన మీ 2వ ఇంటి వాడు అయ్యాడు, 3వ ఇంటి వాడు అయ్యాడు, 4వ భావంలో ఉన్నాడు. ఏదైతే నాకు ఎందుకు రిజల్ట్స్ చెప్పు అంటారు మీరు. అంటే మీ ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ఉంది. అవునా? అర్ధాష్టమ శని మామూలుగా ఉండడం కంటే రెట్టింపు చెడు ఫలితాలు మీకు ఉంటాయి. వక్రగతిలో ఉన్నాడంటే శనీశ్వరుడు చెడు ప్రభావం మీ మీద ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆయన వక్రగతిలో చతుర్దాపే అర్ధాష్టమ శని అయ్యాడు కాబట్టి చెడు ఫలితాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా ఎవరి మీద ఉంటాయి? చదువు మీద ఉంటాయి. చదువులో ఆటంకాలు, చదువుకుందాం అనుకుంటే విద్య రాలేకపోవడాలు, మీరు కోరుకున్న విద్యలో అంటే కోరుకున్న సీటో కోరుకున్న గ్రూపో రాకపోవడము, సాటిస్ఫాక్షన్ లేకుండా ఉండడము, తల్లిగారికి ఆరోగ్య పరిస్థితుల్లో విషయంలో ఆరోగ్యం బాగుండిపోవడము, ఆవిడికి మెడిసిన్స్ వాడుతూ మీ తల్లిగారిని జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. రైతులకి పంట పొలాల్లో నష్టాలు రావడము, పైగా మ్యూజిక్ రంగంలో కానీ కళారంగంలో ఉన్న వారికి అసలు ఏమాత్రం అవకాశాలు లేకపోవడము, నిరాశ నిస్పృహలతో ఎలాగా ఉండడం జరుగుతుంది. పైగా ఆయన 2వ ఇంటి వాడు అవడం వల్ల ధనం విషయంలో కూడా మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. కుటుంబ విషయంలో కూడా ఇబ్బంది పడతారు. కానీ ఫారిన్ ఛాన్సెస్ మాత్రం బాగా ఇస్తాడు. మీ తోబుట్టువులను కూడా ఇబ్బందికరంగా చేస్తాడండి. ప్రయాణాల్లో కూడా ఇబ్బందికరంగా ఉంటుంది, ఆలస్యం అయిపోతూ ఉంటుంది. అందుకంటే ముఖ్యమైనది ఏంటంటే దశమస్థానాన్ని చూస్తున్నాడు ఆయన. దశమస్థానాన్ని చూసినప్పుడు మీరు చేస్తున్న ప్రొఫెషన్, ఉద్యోగంలో మార్పులు వస్తాయి. అంటే మీకు మార్పులు రావడం అంటే ఉద్యోగం పోవడము, ఉద్యోగంలో భద్రత లేకపోవడము, ఉద్యోగం అంటే సాఫ్ట్వేర్, ఏ ఉద్యోగస్తులైనా సరే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అవ్వచ్చు, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు అవ్వచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిందే. కష్టపడి పని చేయాలి. ఎందుకంటే మనం చెప్తాం డెడికేటెడ్నెస్ అంటాం సరే, అలా కష్టపడి చేస్తేనే తప్ప గుర్తింపు గౌరవం రాదు. అర్ధాష్టమ శని దోషం దశమ మీద కర్మస్థానం ఇక్కడ పడింది. అంటే 4th భావం మీద అంటే 4th భావం అంటే కంఫర్టబుల్నెస్, కష్టం ఎక్కువ, సుఖం తక్కువ, దాని మీద పడిన దృష్టి అయింది ఉన్నాడు అక్కడ. దశమస్థానం కర్మస్థానం మీద పడింది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటూ మనం అంటే మీ కంట్రోల్లో మీరు ఉంటే జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా మాట్లాడకుండా జాగ్రత్తగా ఉండాలి. మన్య సూక్తంతో శనీశ్వరుడికి అభిషేకం చేయించుకోండి, సుఫలితాలు వస్తాయి. మనం శనీశ్వరుడి గురించి చెప్పుకుంటామండి. శనీశ్వరుడు కూడా మన జాతకాల మీద కూడా ఆయన ఇంపాక్ట్ కనిపిస్తూ ఉంటాడు, ఫోకస్ చేస్తూ ఉంటాడు. అంటే ఇటు గోచార రీత్యా, అటు మన పర్సనల్ జాతకాల రీత్యా కూడా ప్రభావం ఉంటుంది కదా. అంటే దశలు ఏ దశలు జరుగుతున్నాయో అవన్నీ కూడా ఉంటుంది. దాని ప్రకారం కూడా మీరు మీ జాతకాలు తెలుసుకోవాలి అనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. ఒక పక్కన గోచార ప్రకారము ఇబ్బంది పడుతూ ఉంటాం, ఇంకో పక్కన మీ మెయిన్ జాతకంలో కూడా ఏదో ఒక ఇబ్బందులు ఉండడము, ఈ జాతకాలు ఈ 2 కాంబినేషన్ కుదరకపోవడము. అంటే ఒక పక్కనేమో గోచార ప్రభావంలో శనీశ్వరుడు ఇబ్బంది కలిగిస్తుంటాడు, ఒక పక్కన మామూలు మెయిన్ జాతకంలో కూడా ఏదో గ్రహం ఏదో దశ మీకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ 2 వల్ల ప్రభావం వలన కూడా మీరు బాగా నలిగిపోవచ్చు, అంటే బాగా కష్టపడిపోతూ ఉండవచ్చు. అందుకని చెప్పి జాతకాల పరిశీలన కూడా కంపల్సరీగా ఉండాలండి. ఓ పక్కన మంచి దశ జరుగుతుంది అనుకోండి, ఈ శని వలన వచ్చే చెడు ఫలితాలు కూడా తక్కువ ఉండడానికి కూడా మనం చెప్పచ్చు, నేను చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా మీ జాతకం ఒకసారి రిఫర్ చేయించుకుంటే ఏమవుతుందంటే దానివల్ల వచ్చే ఫలితాలు బాగుంటాయి. ఎందుకంటే మీరు ఎవరో చెప్పిన మాట వినకండి. అంటే జాతకాలు సరిగా ఉండవు, జాతకాలు నమ్మకూడదు, జాతకాల వలన మనకి జరగవు అని కొంతమంది చెప్తూ ఉంటారు. అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ యొక్క ఇది
కానీ మనం మన జాతకాలు తెలిసిన వాళ్ళం కాబట్టి మన గ్రహాల మీద నమ్మకం పట్టు ఉంది కాబట్టి మనం ఇలా చెప్పుకుందాం. ఏంటి, జాతకాలు నమ్మచ్చు, గ్రహాల యొక్క ప్రభావం నమ్మచ్చు, ఖచ్చితంగా వాళ్ళ ఫలితాలు ఇస్తారు అంటే మనకు చెడు ప్రభావం తగ్గేంత వరకు ఆగి మంచి శుభ ఫలితాలు ఇస్తారు. అందుకని కోట్లు లక్షలు ఖర్చు పెట్టేస్తాం అని ఏమీ ఉండవండి. మంచి జాగ్రత్తగానే ఉండొచ్చు. మీరు మీ జాతకాలు చూసుకోండి, ప్లస్ జాతకాలు చూసుకుంటూ జాగ్రత్తగా ఉండండి, ప్లస్ ఏలేని ప్రభావం గురించి మనం ఆలోచించు జాగ్రత్తగా ఉండండి. సరే, ఇప్పుడు మనం పరిహారాలు మరి ఏంటి తెలుసుకుందామండి. 12 రాసుల మీద శనేశ్వరుడు వక్రగతిలో ఉండి చెడు ఫలితాలే ఎక్కువ ఇస్తాడు. మంచి శుభ ఫలితాల కంటే చెడు ఫలితాలే ఎక్కువ ఇస్తాడు. మరి ఏం చేస్తే మనకి చెడు ఫలితాలు కొద్దిగా తగ్గుముఖం పట్టి కొద్దిగా మన ఆనందంగా ఉండేటికి ఏ ఫలితాలు ఇస్తాడు, ఏ చేసుకుంటే మన మంచి ఫలితాలు ఇస్తాడు, ఏ పూజ చేసుకుంటే ఇస్తాడు అనేది చెప్పుకుందాం. ముఖ్యంగా శనీశ్వరుడికి వక్రగతిలో ఉన్నాడు కాబట్టి అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలిన శని ప్రభావం ఇవన్నీ ఉంటాయి. వాటి నుంచి బయటపడాలంటే మన్య సూక్తంతో శనీశ్వరుడికి ఒక్క శనివారం అయినా సరే అభిషేకం చేయించుకోవాలి. మినిమం 7 శనివారాలు మామూలుగా తైలాభిషేకం చేసుకుంటూ 7వ శనివారం కానీ ముందు మీకు ఎప్పుడు శనివారాలు వినంటే అప్పుడు శనివారాలు మన్య సూక్తంతో, అంటే మన్య సూక్తం అంటే వేదాలతోటి ఆ వేద పండితులు చేస్తారండి. అది చాలా పవర్ఫుల్. శనీశ్వరుడిగా చేస్తే చాలా సంతోషిస్తాడు ఆయన. ఆయనకి మంచి వస్త్రం కప్పి, నల్లటి బట్ట కప్పి, అంటే వస్త్రం సమర్పించి ఆయన కూడా చక్కగా పూజలు చేసిన తర్వాత 9 ప్రదక్షిణాలు చేస్తాం కదా, చేసిన తర్వాత మనం శివుడికి అభిషేకాలు చేయించుకోవాలి. ఇది కంపల్సరీ. మనిషి సూక్తం చేసిన తర్వాత శివాభిషేకాలు చేయించుకోవాలి, అంటే శివదర్శనమైన చేయాలి. చేసిన మారేడు దళాలతో పూజ చేయించడము, శివుడికి మన ఇంట్లోనే మారేడు దళాలతోటి పైగా మల్లె పువ్వులతోటి పూజ చేసుకోవడము, శివుడికి అభిషేకాలు చేయించుకోవడం చాలా చెప్పదగ్గ అంశం. అంతేకాదండి, శని ప్రభావం తగ్గాలంటే ఆంజనేయ స్వామిని పూజించాలి. ఆంజనేయ స్వామిని ఓం హరి మర్కటాయ నమః, ఓం హరి మర్కటాయ నమః, ఓం హరి మర్కటాయ నమః అనే మంత్రాన్ని 100 సార్లు కానీ 100 సార్లు 1008 టైమ్స్ అని మనకి మన ఆఫీసులో మన హడావిడిగా ఉంటాం. ఒక 40 రోజుల పాటు, మీకు 21 రోజుల పాటు పూజ చేసుకోవడం వలన చక్కటి శని దోషం తగ్గుతుంది. అంతేకాకుండా శనీశ్వరుడికి పవర్ తగ్గాలంటే, మనమే పవర్ తగ్గాలంటే ఆంజనేయ స్వామికి సింధూరం రాయించడము, పవనపాకులతో పూజ చేయించడము, ఆయనకి వడమాలు సమర్పించడము, అప్పాలు నైవేద్యం పెట్టడం వలన శనీశ్వరుడు వలన వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం అవుతుంది. అమ్మవారిని పూజించడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. దుర్గామ్మవారిని పూజించడం వలన, అభిషేకాలు చేయించుకోవడం వలన, చండీ హోమం చేయించుకోవడం వలన శుభఫలితాలు వచ్చి తీరుతాయి. మీకు అందరూ తెలిసిందే అనుకోండి, ఒక శని మంత్రం చెప్తాను. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అంటూ శనీశ్వరుణ్ణి మన ఇంట్లో అయినా పూజించవచ్చండి. లేదా బీజాక్షరం ఉంది, ఓం శం శనేశ్వరాయ నమః, ఓం శం శనేశ్వరాయ నమః, ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల కూడా శని మనకు ఎటువంటి ఆటంకాలు కలిగించకుండా సర్వదా రక్షగా ఉంటాడు అని అనడంలో ఏమాత్రము అతిశయోక్తి లేదు. శనీశ్వరుడు ఎంత పూజిస్తే అంత శుభఫలితాలు వస్తాయి. రాజకీయ రంగంలో ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ రాజకీయ రంగంలో భవిష్యత్తులో కూడా ప్రాబ్లమ్స్ లేకుండా దేశాల మధ్యలోనూ లేకపోతే రాష్ట్రాల మధ్యలో కూడా శని వలన దోషాలు పరిహారం కావాలి కాబట్టి శనీశ్వరుని మూలమంత్రంతో కానీ అంటే మన్య సూక్తం కానీ పూజించడం వలన సర్వ శుభాలు కలిగి తీరుతాయి. మీకు అందరూ తెలిసిందే అనుకోండి, ఒక శని మంత్రం చెప్తాను. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అంటూ శనీశ్వరుణ్ణి మన ఇంట్లో అయినా పూజించవచ్చండి. లేదా బీజాక్షరం ఉంది, ఓం శం శనేశ్వరాయ నమః, ఓం శం శనేశ్వరాయ నమః, ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల కూడా శని మనకు ఎటువంటి ఆటంకాలు కలిగించకుండా సర్వదా రక్షగా ఉంటాడు అని అనడంలో ఏమాత్రము అతిశయోక్తి లేదు. శనీశ్వరుడు ఎంత పూజిస్తే అంత శుభఫలితాలు వస్తాయి. రాజకీయ రంగంలో ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ రాజకీయ రంగంలో భవిష్యత్తులో కూడా ప్రాబ్లమ్స్ లేకుండా దేశాల మధ్యలోనూ లేకపోతే రాష్ట్రాల మధ్యలో కూడా శని వలన దోషాలు పరిహారం కావాలి కాబట్టి శనీశ్వరుని మూలమంత్రంతో కానీ అంటే మన్య సూక్తం కానీ పూజించడం వలన సర్వ శుభాలు కలిగి తీరుతాయి. మీకు అందరూ తెలిసిందే అనుకోండి,
ఒక శని మంత్రం చెప్తాను. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అంటూ శనీశ్వరుణ్ణి మన ఇంట్లో అయినా పూజించవచ్చండి. లేదా బీజాక్షరం ఉంది. ఓం శం శనేశ్వరాయ నమః, ఓం శం శనేశ్వరాయ నమః, ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల కూడా శని మనకు ఎటువంటి ఆటంకాలు కలిగించకుండా సర్వదా రక్షగా ఉంటాడు అని అనడంలో ఏమాత్రము అతిశయోక్తి లేదు. శనీశ్వరుడు ఎంత పూజిస్తే అంత శుభ ఫలితాలు వస్తాయి. రాజకీయ రంగంలో ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ రాజకీయ రంగంలో భవిష్యత్తులో కూడా ప్రాబ్లమ్స్ లేకుండా దేశాల మధ్యలోనూ లేకపోతే రాష్ట్రాల మధ్యలో కూడా శని వలన దోషాలు పరిహారం కావాలి కాబట్టి శనీశ్వరుని మూలమంత్రంతో కానీ అంటే మన్యసూక్తం కానీ పూజించడం వలన సర్వ శుభాలు కలిగి తీరుతాయి.